ఈ వీడియో చూడండి. రీసెంట్లీ చైనాలో జరిగిన సంఘటన ఇది. కొంతమంది ఇంజనీర్స్ ఒక రోబోట్ పై టెస్టింగ్ చేస్తుండగా ఆ రోబోట్ సడన్లీ ఫుల్ గా వైలెంట్ అయిపోయి ఇంజనీర్స్ పై అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఎగ్జాక్ట్లీ అక్కడ ఏమైందంటే చైనాలో ఉన్న యూనిటరీ రోబోటిక్స్ కంపెనీ హ్యూమనాయిడ్ రోబోట్స్ ని తయారు చేస్తుంది. సో అలా ఒక రోబోట్ పై టెస్టింగ్ స్టార్ట్ చేశారు. ఆ టెస్ట్ లో రోబోట్ ఓన్ గా బ్యాలెన్స్ చేస్తుందా లేదా అని రోబోట్ హెడ్ ని ఒక లివర్ కి అటాచ్ చేశారు. ఎందుకంటే బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు రోబోట్ కింద పడకూడదని. ఎప్పుడైతే దానికి కమాండ్ ఇచ్చారో దెన్ ఫస్ట్ లో అది కొంచెం మూవ్ చేసింది, తర్వాత చాలా వైలెంట్లీ మూవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే దాని అల్గారిథంలో జస్ట్ బ్యాలెన్స్ చేయడం ఒక్కటే ఉంది, కానీ దాని హెడ్ ఒక దానికి అటాచ్ చేసి ఉండడం దాని అల్గారిథంలో లేదు కాబట్టి అలా వైలెంట్ అయిపోయింది. స్టార్టింగ్ లో రోబోట్ మెల్లగా మూవ్ చేసినా మరీ దాని వాకింగ్ కి ఏదో అడ్డుగా ఉందని నోటీస్ చేసి రోబోట్ అల్గారిథం పెద్ద పెద్ద మూవ్మెంట్ చేయడం స్టార్ట్ చేసింది. దాని రిజల్ట్ ఇలా ఉంది. ఐ హోప్ ఫ్యూచర్ లో రోబోట్స్ కావాలని ఇలా చెయ్యకుంటే మనమంతా సేఫ్.